ఇక అప్డేట్స్ చూసుకుంటే పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. అది పూర్తయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని చెప్పారు. ప్రతి ఏటా 3000 టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తుందని, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తామన్నారు. ఇక నల్లమల్ల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 100 నుంచి 300 టీఎం పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేదు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు ఎనివే ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ, పోలవరం టు కృష్ణా గ్రావిటీ. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ, అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్టు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్, ఈరోజు నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్ పోలవరం, బెస్ట్ ప్రాజెక్ట్. బెంగళూరులో ఉంటూ వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారని కూటమి నేతలు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి స్పందించారు. జగన్ కు ఇక్కడే శాశ్వత నివాసం ఉందని తెలిపారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ శాశ్వత నివాసాలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి నాయకులే నది గర్భంలో ఉన్న ఇంట్లో ఉంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు, మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. అనేక సందర్భాలు అనేక చోట్లకు వెళ్ళి పరామర్శించే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశంలో అది ఒక కడుపు మంట అంతే. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నాడు, ఈయన ఎక్కడున్నాడే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు, చంద్రబాబు ఎక్కడున్నాడు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కదా నివాసం, వీళ్ళది పర్మనెంట్ నివాసాలు ఎక్కడని చెప్పని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పర్మనెంట్ నివాసం ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినటువంటి లోకేష్ గారు పర్మనెంట్ నివాసం ఎక్కడుంది? ఇక్కడ ఎవరు అద్దె కొంపలో ఉంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు, ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఇవాళ కూడా అద్దెల్లులో ఇవాళ ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది నదీ గర్భంలో ఉన్నటువంటి ఇంట్లో ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని దయచేసి తెలుసుకోమని చెప్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ మీద మేము విమర్శలు చేస్తాం, కుట్ర చేసిన అవసరం ఏముంది? నాకు అర్థం కాలేదు. కుట్ర చేయడానికి బెంగళూరులో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా నయం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం వచ్చి ఇక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు, మమేకమై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. దేశంలో ప్రతి నిమిషం ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ప్రతి 3 నిమిషాలకు ప్రాణం పోతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలతో జీడీపీ పైన ప్రభావం పడుతుందని సీఎం రేవంత్ వెల్లడించారు. ఈరోజు నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా చేసుకుంటున్నామో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను కూడా ఒక తీవ్రమైన సమస్యగా గుర్తించిన. సరిహద్దుల్లో యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ ఈరోజు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. మా సహచర మంత్రివర్గ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఈ రోజుకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోయిండు. మరొక మా సహచర మంత్రివర్గ సభ్యుడు ఇండియా క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు. వారు కూడా ఈ రోజుకు ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు లాంటి సినిమా కళాకారుల పిల్లలు కూడా రోడ్ యాక్సిడెంట్లలోనే చనిపోయినారు. ఈ మధ్యకాలంలో పోలీసు అధికారులు కూడా రోడ్డు ప్రమాదాలలో చనిపోయినారు. రోడ్డు ప్రమాదం మన తప్పిదం వల్ల
జరగకపోవచ్చు. ఎదురున్నవాడు తప్పు చేస్తే కూడా శిక్ష మనకు పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానమైన కారణం మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులు వాహనం ఇవ్వడం వల్ల రోడ్డు మీదకి వచ్చి అవగాహన లేకుండా వాహనాలు తోలడం. 2 డ్రంక్ అండ్ డ్రైవ్. వాళ్ళ సంతోషం కోసం, క్షణికమైన ఆనందం కోసం వాళ్ళు చేసే పార్టీలో లేకపోతే ఇతర వ్యసనాల వల్ల తాగి బండి నడపడం వల్ల వాళ్ళకే కాదు ఎదురుగుండే వాళ్ళకు కూడా ఈరోజు ప్రమాదం జరుగుతున్నది. ఈరోజు నూతన ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి పోలీస్ వ్యవస్థని మనము బలోపేతం ఏ విధంగా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం స్పష్టం చేసింది. తెలంగాణ తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మనోజ్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇక పోలవరం ప్రాజెక్టును నల్లమల్ల సాగర్తో లింకు చేయడం వల్ల తెలంగాణకు నష్టమని, గోదావరి నీటి కేటాయింపుల ఉల్లంఘన అవుతాయని కోర్టుకు ఆయన వివరించారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొనసాగించలేమని, ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది. దీంతో తమ పిటిషన్ను ఉపసంహరించుకుంటూ సుప్రీంకోర్టుకు సింఘ్వి తెలిపారు. ఇక సివిల్ సూటు దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఇక ఈ క్రమంలో కోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తుతూ రిట్ పిటిషన్ వేశామని అన్నారు. ఇక ఇదే కేసులో గత సోమవారం కూడా విచారణ జరిగిందని, నాడు ఇచ్చిన వాదనలను అదనంగా ఇవాళ మరికొన్ని వాదనలు కోర్టులో వినిపించామని తెలిపారు. ఇక్కడ కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దన్నదే ముఖ్యమైన అంశమని అన్నారు. వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అదేవిధంగా పోలవరం నల్లమల్ల సాగర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందన్నారు. ఇక గతంలో పాలమూరు ప్రాజెక్టుపై రైతులతో ఏపీ రిట్ వేయించి స్టే తెచ్చుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు విచక్షణ రహిత లేని పిటిషన్ వేసి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి ధారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్లు వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు.
విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియందా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తా ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఒకవైపు పాలమూరుకు అనుమతులు లేరు, ఇంకొక వైపు పోలవరం బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్ కు పరోక్షంగా మీరు సహకరిస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరని ద్రోహం. తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ నీ అన్యాయాన్ని సహించదు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంత మాత్రం ఊరుకోదు. తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో నీ యొక్క ద్రోహాన్ని ఎండగడతాం. ప్రజా ఉద్యమాల ద్వారా నీ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో సర్పంచుల సన్మాన ఆత్మీయ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేసిందా అని ప్రశ్నించారు. నిధులు రావడం లేదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదని కేటీఆర్ విమర్శించారు. ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. 420 హామీలు ఇచ్చినావు కదా, నెరవేర్చు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, కొంత భాగం నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 90% పనులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అన్నీ పూర్తయినాయి. కావాలంటే మీరు కూడా చూడవచ్చు. నార్లాపూరు, ఏదుల, కరివెన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక జిక్కింది అన్నట్టు 90% పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది. కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు. ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్లో స్వయంగా కేసీఆర్ గారే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధి లేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించారే తప్ప వారి పట్ల నిజమైన ప్రేమ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకు 5 డిఏలు ఇవ్వలేదని, ఈ నెలతో 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇక ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు 6 డిఏలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచితే ఆ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉందని అర్థమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వం స్వయంగా అంగీకరించినట్లేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. 24 గంటలు కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చింది బిచ్చబతికే. మీరేమిచ్చినారని చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి నువ్వు ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా, ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడ. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇయ్యకుంటే ఆర్థిక మాధ్యం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టి ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇచ్చాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు. 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వాలి, మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు.
ఇవాళ ఇంకోటి ఏమంటుండంటే ₹1,00,00,000 బీమా ప్రమాద బీమా అట. బ్యాంకు అకౌంట్ ఉన్న అందరు కూడా 20 లక్షల బీమా కావాలని వస్తుంది. ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తారు. నువ్వు ఇచ్చేది బీమా? బ్యాంకులు బీమా ఇస్తారు. సమాజంలో పేదవాళ్లకు చదువు, ఉద్యోగం, మంచి జీవితం ఉండాలని కోరుకుంటున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రతి ఎన్నికల్లో హిందుత్వం ఎజెండాతో పోలడం కరెక్ట్ కాదన్నారు. ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జయ శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది. కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుళ్ళ పేరిట ప్రజల్ని మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు, ఏం నిర్వాహకం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు, అది చెప్పి ఓట్లు అడగాలి. ఇవ్వాలి. 12 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తా ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాను. హైదరాబాద్ మీద మీరు శ్రద్ధ పెడుతుంది చాలా మంచి పరిణామం. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి వియంకుడు సునీల్ రెడ్డి నిర్వాకం బయటపడింది. ఏకంగా జేహెచ్ఎంసీ పార్క్ ని కబ్జా చేసేంత పని చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32 వెల్ఫేర్ పరిధిలోని జేహెచ్ఎంసీ పార్క్ ను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. షెడ్ల ఏర్పాటు, సెక్యూరిటీ వాళ్లు ఉండేలా పార్కు స్థలంను వినియోగించుకుంటున్నారని తెలిసిందే. ఇక పొంగులేటి మనవరాలు తిరగడం కోసం పార్కును సొంత డబ్బుతో మరమ్మతులు చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. అయినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి వియ్యంకుడైతే ఏదైనా చేస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సామాన్యులు అలా పార్కును నాశనం చేస్తే ఊరుకుంటారా అని నిలదీస్తున్నారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కును రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని, నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో వివాదాలు వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన న్యాయ పోరాటంలో ప్రతిబింబించిందని విమర్శించారు. ఇక ఆయన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కొత్త చట్టం ద్వారా ఉపాధి హామీ పథకంలో ఆధునిక సాంకేతికతను వినియోగించామని, దీనివల్ల పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరిగిందన్నారు. ఇప్పటి వరకు ఉన్న 100 రోజుల పని దినాలను 125కు పెంచినట్లు తెలిపారు. ఇక వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ నగరం నుంచి తెలుగు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారం, మేమేదో ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తారు. ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ శోభ సంతరించుకుంది. పల్లెలు, పట్టణాలు అన్ని చోట్ల ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామాలలో ఇళ్ల ముందు అందమైన రంగవల్లులు వేస్తూ మహిళలు పండుగ ఆనందాన్ని ప్రతిబింబిస్తున్నారు. రంగవల్లుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా యువత ఉత్సాహంగా పాల్గొంటుంది. పలు చోట్ల సాంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహిస్తూ పండుగ సందడి నెలకొంది. ఇక గంగిరెద్దుల ఊరేగింపులు, డప్పు చప్పుల మధ్య గ్రామాల వీధుల్లో సంచరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హరిదాసుల కీర్తనలు, భక్తి గీతాలతో గ్రామాలు మారుమోగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్చాతో కలిసి నిర్వహించిన సంయుక్త సమావేశంలో ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలను వెల్లడించారు. ప్రధానంగా వలసలు,
మొబిలిటీ, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మోదీ తెలిపారు. అలాగే ఉన్నత విద్య, క్రీడా రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయన్నారు. ఇక ఈ సందర్భంగా జర్మన్ యూనివర్సిటీలు తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేయాలని మోదీ ఆహ్వానించారు. ఇక ఈ నిర్ణయాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ग्लोबल स्किल्स पार्टनरशिप पर जारी जॉइंट डिक्लेरेशन ऑफ इंटेंट इसी भरोसे का प्रतीक है. इससे खास तौर पर हेल्थ केयर प्रोफेशनल्स की आवाजाही आसान होगी. आज हमने खेलों के क्षेत्र में भी सहयोग को आगे बढ़ाने के लिए ठोस कदम उठाए हैं. यह युवाओं को जोड़ने का एक प्रभावी माध्यम बनेगा. आज हायर एजुकेशन पर बना कॉम्प्रिहेंसिव रोड मैप భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. తొలి 2 దశల్లో సాఫీగా సాగిన రాకెట్ 3 దశల్లో గతి తప్పింది. ఉదయం 10:18 శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇక 18 నిమిషాల ప్రయాణం తర్వాత ఉపగ్రహాలను కక్షలోకి చేర్చాలి. అయితే సాంకేతిక సమస్య వల్ల రాకెట్లో సంబంధాలు తెగిపోయాయని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ఇక సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఉపయోగిస్తున్న 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్లో తీవ్రమైన లోపాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఇక ఈ లోపాల కారణంగా నిజమైన ఓటర్లు అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇక ఈ విషయమై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి ఈసీకి ఆమె లేఖ రాయడం ఇది 5వ సారి కావడం గమనార్హం. ఆధారంగా 2002 నాటి ఓటర్ల జాబితాను డిజిటలైజ్ చేస్తున్నారని, అయితే ఈ ప్రక్రియ ఓటర్ల పేర్లు, చిరునామాలు, వయసు వంటి కీలక వివరాల్లో భారీగా తప్పిదాలు జరుగుతున్నాయని ఆమె లేఖలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపారు. హిందుత్వం అనేది భయంతో కూడిన హిందూ మతమని ఆయన అభివర్ణించారు. హిందుత్వానికి రక్షణ అవసరమనే అంశంపై కలకత్తా డిబేటింగ్ సర్కిల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 80% ఉన్న హిందువులను కేవలం 14% ఉన్న ముస్లింల ముందు వణికేలా చేస్తుందని ఎద్దేవా చేశారు. క్రిస్మస్ రోజున చర్చిలో భోజనానికి వెళ్లినందుకు ఒక అంధురాలైన గిరిజన బాలికను బీజేపీ నాయకుడు కొట్టడమే హిందుత్వమని మండిపడ్డారు. Slapping a blind, hungry tribal girl because she attends a Christmas lunch in a church. Hindutva raids shopping malls to tear down Christmas decorations. And when it comes to Buddhism, Swami Vivekananda at Chicago on 26 September 1893 described Buddhism as the fulfillment of Hinduism and went on to affirm ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇరాన్లో గత నెలలుగా తీవ్ర ప్రజా అసంతృప్తి కొనసాగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 500 మందికి పైగా మృతి చెందినట్టు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఇక ఈ పరిస్థితుల్లో దేశంలో అస్థిరత పెరుగుతున్న వేళ ప్రభుత్వం తన బలాన్ని చాటుకునే ప్రయత్నంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుకూల ర్యాలీలకు పిలుపునిచ్చింది. సోమవారం ఇరాన్ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్లోని ఎంగేలాబు స్క్వేర్ వద్ద భారీగా జనసంద్రం కనిపించింది. ఇక ఈ ర్యాలీలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గిచ్యూ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. జెహెదాన్, కేర్మాన్, రఫ్తు, ఇసాహాన్ వంటి ప్రధాన నగరాల్లోనూ సమాంతరంగా ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా టారిఫ్లపై ఆందోళనలు, విదేశీ మదుపర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం తీవ్ర నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ కీలకమైన 25,000
500 స్థాయికి దిగువకు చేరింది. అయితే అనూహ్యంగా గంట వ్యవధిలోనే మార్కెట్లు యూటర్న్ తీసుకొని లాభాల బాట పట్టాయి. ఇక భారత్లో అమెరికా కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్కు బలాన్నిచ్చాయి. భారత్ అమెరికా సంబంధాలు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమన్నారు. ఇక మిత్ర దేశాల మధ్య అభిప్రాయ భేదాలు సహజమేనని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. జనవరి 13న ఇరు దేశాల మధ్య తదుపరి దశ వాణిజ్య చర్చలు జరగనున్నట్లు వెల్లడించడంతో మదుపర్లలో నమ్మకం పెరిగింది. అలాగే అమెరికా నేతృత్వంలో సిలికాన్ సరఫరా భద్రత కోసం ఏర్పాటైన ఫ్యాక్స్ సిలికాన్ కూటమిలో భారత్ను భాగస్వామిగా చేర్చేందుకు ఆహ్వానించనున్నట్లు సెర్గియో గోర్ చెప్పడం మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలపరిచింది. అయితే ఈ పరిణామాలతో 5 రోజులుగా కొనసాగిన నష్టాల పరంపరకు మార్కెట్లు బ్రేక్ వేశాయి. అయితే సెన్సెక్స్ కనిష్ట స్థాయిల నుంచి సుమారు 1100 పాయింట్ల వరకు రికవరీ సాధించడం విశేషంగా మారింది. అయితే ముందు రోజుల్లో వాణిజ్య చర్చల ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలే మార్కెట్ దిశను నిర్ణయించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ అధికారులు విజయ్ను దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పలు అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. కార్యక్రమ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, నిర్వాహకుల బాధ్యతలు తదితర అంశాలపై విజయ్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై లోతైన దర్యాప్తులో భాగంగా సిబిఐ రేపు కూడా విజయ్ను విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఈ విచారణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.